హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలీ రొటీన్‌లో ఒక డే మీతో షేర్ చేయబోతున్నాను. మీ అందరిలాగే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌ని. మెయిడ్ లేకుండా నా పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా రా వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ మార్నింగ్ 7 లోపు లేస్తాను. అంటే 6:30-7 లోపు లేస్తాను. నాకు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను 5:00కి లేవాలి. ఒక డిసిప్లిన్ రొటీన్‌ని స్టార్ట్ చేయాలని. బట్ నైట్ ఎంత టైం అయినా మేల్కొని ఉంటాను. 2, 3 అలా. బట్ మార్నింగ్ లేవడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్. నైట్ చాలా వర్షం పడింది. సో, అందుకని నేను డైరెక్ట్‌గా బయట తూడ్చేస్తున్నాను మాప్‌తో. వర్షం పడకపోతే ఊడ్చి తుడుస్తాను. వర్షం పడింది కాబట్టి డైరెక్ట్‌గా మాప్ వేసాను. బయట క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చి ఇల్లు కూడా నీట్‌గా తూడ్చేసాను. మా ఇల్లు రోడ్ పక్కన ఉంటుంది కాబట్టి రోజు ఊడవాలి అండ్ రోజు తుడవాలి. లేదంటే చాలా దుమ్ముంటుంది. ఇల్లు ఊడవగానే వెంటనే ఇలా టేబుల్ ఉంటుంది కదా! బయటకు కనిపించే టీవీ టేబుల్, డైనింగ్ టేబుల్, చైర్స్ ఉంటాయి కదా! వాటిని కూడా నీట్‌గా తుడుస్తాను. ఒక్కరోజు తుడవకపోయినా సరే ఇవి ఇల్లు వదిలేసి ఎన్ని డేస్ అవుతుందో అన్నట్టుగా అనిపిస్తుంది. సో, అందుకని డైలీ పొద్దున్నే ఇల్లు తుడిచేటప్పుడు ఈ టేబుల్స్, డోర్స్ ఇంకా చైర్స్‌ని నీట్‌గా తుడిచేస్తాను. లేదంటే వీళ్ళు నీట్‌గా ఉంచుకుంటారా అనే క్వెషన్ వస్తుంది చూసే వాళ్ళకి. ఈ టేబుల్స్ అవన్నీ తుడిచిన తర్వాత వెంటనే మాపేస్తాను. రోజు ఇల్లు తుడవాలండి. లేదంటే చాలా దుమ్మొస్తుంది. మెయిన్ రోడ్ పైన ఉంటుంది మా ఇల్లు. సో, అందుకని కంపల్సరీ ఇల్లు తుడవాల్సిందే. మా బాబు చిన్నగున్నప్పుడైతే నేను మార్నింగ్ ఇంకా ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ ఇల్లు తుడిచేదాన్ని. చిన్న పిల్లాడు కదా! కింద ఆడతాడు. కింద ఏమైనా పడితే తీసుకొని తింటాడు కదా! ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయని డైలీ 2 టైమ్స్ తుడిచేదాన్ని. ఇప్పుడు వాడు పెద్దగా అయ్యాడు. అంటే 3 ఇయర్స్ వచ్చాయి. సో, మార్నింగ్ తుడుస్తాను. ఎప్పుడైనా నాకు దుమ్ము ఎక్కువ అనిపించినప్పుడు డైలీ 2 టైమ్స్ తుడుస్తాను. బెడ్‌షీట్స్‌ని కూడా రెగ్యులర్‌గా ఒక 3, 4 డేస్‌కి తీసేస్తాను. అవి బాగా నల్లగా అయిపోతాయి. నాకు లైట్ కలర్సే నచ్చుతాయి. ఈ లైట్ కలర్స్ వేస్తే తొందరగా నల్లగా అయిపోతాయి కదా! ఇంకా మా బాబు దుంకుతాడు, ఆడతాడు కాబట్టి నల్లగా అయిపోతాయి. సో, అందుకని రెగ్యులర్‌గా ఎవ్రీ 3 డేస్ ఆర్ 4 డేస్‌కి చేంజ్ చేస్తూనే ఉంటాను. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంటిని ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవాలండి. లేదంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలీదు కదా! ఎక్కడ పట్టుకోవాలి, ఏం తినాలి అలా. కింద ఏమైనా పడ్డా తీసుకొని తింటుంటారు కాబట్టి. సో, ఇంటిని ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవాలి. డస్ట్ అది లేకుండా. డస్ట్ వల్ల కూడా వాళ్ళకి లంగ్ అలర్జీస్ అలాంటివి వస్తాయి కాబట్టి నీట్‌గా ఉంచుకోవాలి. బెడ్‌షీట్ చేంజ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి పూజ చేశాను. నేను ఇంట్లో డైలీ దీపం పెడతాను. ఒక సండే తప్ప. అన్ని డేస్ నాకు అదొక ప్రశాంతత అనిపిస్తుంది. రోజు పొద్దున్నే పూజ చేస్తే ఏదో పాజిటివ్ వైబ్స్‌లాగా ఫీల్ అవుతాను. అండ్ డే కూడా చాలా కామ్‌గా స్టార్ట్ అవుతుంది. సో, అందుకని నేను డైలీ పూజ చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాంబినో ఉప్మా చేశాను. తాలింపులో ఆవాలు, జీలకర్ర వేయకుండా కొంచెం సాజీరా ఇంకా దాల్చిన చెక్క వేస్తే బాంబినో ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎక్కువ వెజిటేబుల్స్ ఏం వేయను. జస్ట్ తాలింపుకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసి రాగా చేసేస్తాను. బాంబినో ఉప్మా అంటుకోకుండా రావాలి అంటే 1 గ్లాస్ బాంబినోకి 1 ½ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేస్తే అది ముద్దలు ముద్దలు ఫామ్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మా బాబుని లేపి వాడిని రెడీ చేసి వానికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టాను. పొద్దున కంపల్సరీ ఏదో ఒకటి తినబెట్టే పంపిస్తాను. అలానే అస్సలు పంపించను. వాడికి లంచ్ బాక్స్ ఉండదు. స్నాక్సే ఉంటుంది కాబట్టి స్నాక్స్‌లోకి ఎప్పుడు నేను ఒక ఫ్రూటే పెడతాను. హెల్తీ స్నాక్సే పెడతాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఫాస్ట్‌గా వెళ్తున్నాడు ఒక్కడే. నేను వస్తున్నా ఆగు నాన్న అంటే కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నారు. మా హస్బెండ్ డ్రాప్ చేసి వస్తాడు స్కూల్ దగ్గర. మాకు స్కూల్ నియర్ బైయే ఉంటుంది. మా బాబుని స్కూల్‌కి పంపించిన తర్వాత కొన్ని బట్టలు ఉండే అవి వాషింగ్‌కి వేసాను. నేను డైలీ వాషింగ్‌కి ఏమి వేయను. ఒక 2 డేస్‌కి అలా వేస్తాను. మేము ఇంట్లో ఉండేది 3 మెంబర్స్‌ది. మా బాబుతో కలిపి 4 మెంబర్స్. లంచ్‌లోకి టమాటా చారు ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ మటన్ తీసుకురావాలా అని అడిగారు. సరే అని చెప్పాను. ఈ టమాటా చారు మా బాబు కోసం. వాడికి టమాటా చారు అంటే చాలా ఇష్టం. టమాటోస్‌ని ఉడకబెట్టి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరీ లాగా అవుతుంది కదా! దాంతో చారు చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే ఒక 2, 3 డేస్‌కి అలా అడుగుతూనే ఉంటాడు. మమ్మీ టమాటా చారు చేసావా? టమాటా చారు చేసావా అని. సో, వాడి కోసమైనా స్పెషల్‌గా వండుతాను. నాకు మటన్ అంటే ఇష్టం ఉండదు. కానీ మంచిగా వండుతాను. మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాజీరా చెక్క వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాలు అంటూ ఏమి వేయకుండా చాలా న్యాచురల్‌గానే వండుతాను.
ఎక్కువ హెవీ అంటూ వండను. నేను ఈ వంటలన్నీ మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పుడు నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట. మా నాయనమ్మ రొట్టె చేసినా, వంట చేసినా, కూర వండినా నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టంగా నేర్చుకునేదాన్ని. నాయనమ్మ నేను గూడా వండుతా, నాయనమ్మ నేను గూడా చేస్తా అని. మా నాయనమ్మ ఇప్పటికి గుర్తు చేస్తుంది. చిన్నప్పుడు నేను చేస్తుంటే నా చేతులలో వస్తుండే నువ్వు అని. టమాటోస్‌ని ఎక్కువ ఎయద్దు. చిన్న టమాటోస్ అయితే ఒక 3 ఎయండి. పెద్ద టమాటోస్ అయితే ఒక 2 ఏసి మటన్ కర్రీ వండండి. చాలా మంచిగా అవుతుంది. నేను వంట చేసే విధానాన్ని మా నాయనమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఆమె చాలా బాగా వండుతుంది. ఇప్పటికైనా సరే నీట్‌గా వండకపోయినా, అంత హైజీనిక్‌గా ఉండకపోయినా గూడా, మా నాయనమ్మ వండిన కూరలు గానివ్వండి, ఆమె చేసిన ఏమన్నా వంటలు గానివ్వండి, చాలా టేస్ట్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. మేము ఉప్పు, కారం కొంచెం ఎక్కువే తింటాము. అందుకని మటన్‌లో ఎక్కువే ఏశాను. అయినా నాన్ వెజ్‌లో కొంచెం కారం, ఉప్పు ఎక్కువగానే ఉంటే మంచిగుంటది గదా! మటన్‌ని ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 విజిల్స్ ఉడకనిస్తే చాలు. చాలా మంచిగా రెడీ అవుతుంది మటన్. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. నాకు తినడం కన్నా తినే వాళ్ళ కోసం వండి పెట్టడం అంటే ఇంకా ఇష్టం. నాకు వంటలంటూ స్పెషల్‌గా ఏమీ రావు. కానీ ఇష్టంగా నేర్చుకుంటాను ఏ పనైనా. నేర్చుకొని చేస్తాను. ఇంకా మా బాబు కోసం అయితే చాలా ఇష్టంగా నేర్చుకొని వండుతాను ఏదైనా సరే. కర్రీ అయిపోగానే అన్నం కూడా వండేసాను. మేము అన్నంకి గంజేమి వంపము. డైరెక్ట్‌గా అలానే వండుతాను. వంట అయిపోగానే స్టవ్‌ని నీట్‌గా తుడిచేస్తాను. కిచెన్ నీట్‌గా ఉంటేనే కదా మనకు ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. నాకు మెస్సీగా ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు. సో, అందుకని వెంటనే క్లీన్ చేస్తాను. వంట అయిపోయేలోపు బట్టలు కూడా వాషింగ్ అయిపోయాయి. బయట కొంచెం ఎండగా ఉందని నేను బట్టల్ని పైన ఆరేయడానికి తీసుకొచ్చాను. మేము బయటికెళ్తే చాలు కార్లు, బైక్‌లు, ఆటోలు అన్ని వెహికల్స్ వాటి సౌండే వినిపిస్తుంది. అండ్ ఇంకా చాలా రకాల మనుషులు కనిపిస్తారు. చాలా మంది వాళ్ళ పేరెంట్స్‌ని, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్‌ని వదిలేసి వర్క్ పర్పస్ కోసమని ఇక్కడికొస్తారు. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే లైఫ్‌లో ఎంత కష్టపడైనా సరే హ్యాపీగా ఉండొచ్చు అని తెలుస్తుంది. కొంచెం వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చేసుకుంటూ ఉన్నాను. అప్పుడే మా బాబొచ్చాడు. అప్పుడే 1:30 అయింది. చాలా ఎక్సైటింగ్‌గా ఇంటికొచ్చాడు. వచ్చేటప్పుడు కేక్ కావాలని అడిగాడంట. సో, అందుకని మా హస్బెండ్ మొత్తం కేకే తీసుకొచ్చాడు. నేనెప్పుడు తిడుతూ ఉంటా, ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తావు, ఒక చిన్న పీస్ ఇప్పియొచ్చు కదా అని. డ్రెస్ అది చేంజ్ చేసి వాడికి లంచ్ పెడుతున్నాను. అదే టమాటా చారు వండాను కదా, చాలా ఇష్టంగా తింటాడు. టీవీ పెడితే టీవీ చూసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ తింటాడు. తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాడు. వాడి ఇంట్లో ఉంటే చాలు ఇల్లంతా అల్లరిగా ఉంటుంది. వాడు కొంచెం సేపు లేకపోయినా సరే చాలా కామ్‌గా ఉంటుంది. తర్వాత కొంచెం హోంవర్క్ ఉంటే చేసుకుంటున్నాడు. వాడి ఇష్టమే ఇష్టం. వాడికి ఇష్టం ఉన్నప్పుడేమో మంచిగా చేసుకుంటాడు. లేదంటే సతాయిస్తాడనమాట. ఈరోజేమో ప్రశాంతంగా చేసుకుంటున్నాడు చూడండి ఎంత మంచిగా. అసలు వాడంతట వాడే రాసి క్లోజ్ చేసేసిండు బుక్. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ పడుకుంటాడు. 3-5 అట్లా. ఇంట్లో చిన్న పనులు చేస్తూ ఉంటేనే 5 అయిపోయింది. చాయ్ ప్రిపేర్ చేశాను. చాయ్ తాగేసి కొంచెంసేపు పైకొచ్చాము ఆడుకుందామని. మా ఇంటి పక్కన అండ్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండరు. సో, మా బాబుతో ఆడాలి అంటే మేమే ఆడాలి. మేమే తీసుకెళ్ళాలి ఎక్కడికైనా. ఒక 1 అవర్ అట్లా పైకి తీసుకొచ్చి ఆడిస్తాను. వాడికి కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది. వాడితో పాటు నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా బాబుతో పాటు వాడి చైల్డ్‌హుడ్ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. వాడు ఏం చేసినా కొత్తగా ఉంటుంది. వాడితో ఆడుకుంటాను, పాటలు పాడతాను, మాటలు మాట్లాడతాను. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా! అందుకనే పెద్దవాళ్ళు అంటారేమో, ఇంట్లో ఒక చిన్న పిల్లలుంటే ఎలాంటి బాధలు ఉండవు. వాళ్ళని చూసి మనం అన్నీ మర్చిపోతామని. మా బాబుకి కూడా నాతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. ఒక 1 అవర్ తర్వాత కిందకొచ్చేసాము. మార్నింగ్ బట్టలన్నీ వాషింగ్‌కి ఏసాను కదా, అవన్నీ ఫోల్డ్ చేసి పెడుతున్నాను. నేను ఎప్పటి పని అప్పుడే చేసేస్తాను. లేదంటే నాకు ఇల్లంతా మెస్సీగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఏ పని చేస్తున్నా సరే మా బాబు నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అండ్ నాకు కూడా అదొక సేఫ్ అనిపిస్తది. ఎందుకంటే వాడిని కొంచెం సేపు వదిలేసిన, ఒక 10 మినిట్స్ వదిలేసిన, ఒక 5 మినిట్స్ వదిలేసిన ఇల్లంతా మెస్సీ చేస్తాడు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. చాలా యాక్టివ్ ఉంటాడు. సో, దానికంటే నాతో ఉంటూ నా వెనకాల తిరగడమే నాకు సేఫ్ అనిపిస్తది. ఒకరోజు ఏమైందంటే మా అత్తమ్మ ఇంట్లో లేరు. నేను కిచెన్‌లో గిన్నెలు తోముతున్నాను. మా బాబేమో ఎగ్స్ అన్నీ తీసి వాటన్నిటిని చైర్ మీద పగలగొట్టిండు. చూసి ఏంది నాన్న ఇట్లా చేసినావు మొత్తం ఇల్లంతా అంటే, ఏం చేయనట్టే ఫేస్ పెట్టిండు. అసలు ఏం చేయలేను, నాకేం తెలవనట్టే ఉన్నాడు. సో, అందుకని వాడిని నేను అస్సలు అలోన్‌గా వదిలేయను. మా బాబు
పొడవువి టీ షర్ట్స్ నేను ఇలా చేత్తో రబ్ చేసి ఫోల్డ్ చేసి పెడతాను. అలా చేస్తే మళ్ళీ ఐరన్ చేయాల్సిన పని ఉండదు. ఫోల్డ్ చేసిన బట్టలన్నిటిని వెంటనే వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను. ఐరన్కి పంపించాల్సిన బట్టలన్నిటిని కూడా ఒక బ్యాగ్లో వేసి పెడతాను. సో దట్ నాకు అది ఈజీగా ఉంటుంది. ఐరన్కి పంపించాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని తీసి మళ్ళీ వేయాల్సిన పని ఉండదు. ఒకేసారి పని అయిపోతుంది. సో అందుకని బట్టల్ని ఫోల్డ్ చేసినప్పుడే అన్నీ ఒక బ్యాగ్లో సపరేట్గా వేసి పెడతాను. నైట్ డిన్నర్లోకి ఓన్లీ రైస్ మాత్రమే కుక్ చేశాను. మార్నింగ్ వండిన కర్రీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. టైం 7:30 అవుతుంది. మా బాబుకి తినిపించేసి నేను కూడా తినేసాను. మాక్సిమం డిన్నర్ 8 లోపల ఫినిష్ చేస్తాము. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచి గిన్నెలన్నీ సింక్లో వేసాను. కిచెన్ అంతా మెస్సీగా ఉంటే పొద్దునంతా హడావిడిగా ఉంటుంది కదా. సో అందుకని నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ వాటర్ వస్తాయని చెప్పేసి బిన్నెలు కూడా నైటే తోమిపెట్టాను. మళ్ళీ మార్నింగ్ తోమి వాటర్ పెట్టడం అంటే అదొక పెద్ద పని. మళ్ళీ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. సో అందుకని నైటే మంచిగా క్లీన్గా వాష్ చేసేసి క్లీన్గా తోమి మళ్ళీ వాటర్ ఫిల్ చేసి పెట్టాను. పొద్దున్న వాటర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్టర్ వాటర్ ఏం యూజ్ చేయము. మంజీరా వాటర్ వస్తాయి కదా, అవే వంటకి ఇంకా తాగడానికి కూడా యూజ్ చేస్తాము. ఈ ఎక్స్ట్రా పనులన్నీ నైటే చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. చాలా టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ మనం ఎంత తొందరగా లేసినా కూడా హడావిడిగా ఉంటుంది కదా. సో ఈ పనులన్నింటినీ మనం నైటే ఫినిష్ చేసుకుంటే మనకి మార్నింగ్ హడావిడి లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. గిన్నెలు కూడా నేను నైటే తోమి పెడతాను. ఎందుకంటే మళ్ళీ పొద్దున తోమితే అదొక 1/2 అవర్ టైం టేకింగ్ కదా. సో అందుకని నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. కిచెన్ క్లీనింగ్ పని అంతా మనం నైటే చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది. మన పనులన్నీ ఈజీగా సాఫీగా సాగుతాయి. లేదంటే చాలా మెస్సీగా ఉండి కిచెన్ ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. సో వీలైనంత వరకు కిచెన్ క్లీనింగ్ పని అంతా నైటే చేసి పెట్టుకోండి. చాలా టైం సేవ్ అవుతుంది. గిన్నెలు తోమిన వెంటనే సింక్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. లేదంటే సింక్లో ఫుడ్ పార్టికల్స్ ఉండి వాటి కోసం బొద్దింకలు వస్తాయి. ఒక్కసారి బొద్దింకలు వస్తే అసలు పోనివ్వవు. అది చాలా కష్టం వాటిని రిమూవ్ చేయాలి అంటే. సో సింక్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అండ్ బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఎంత లేట్ అయినా సరే ఈ కిచెన్ క్లీనింగ్ పని అయితే నేను నైటే చేసి పెట్టుకుంటాను. లేదంటే మార్నింగ్ మొత్తం హరీ బరీ ఉంటుంది. మార్నింగ్ కర్రీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి పెడుతున్నాను. మార్నింగ్ దొండకాయ కర్రీ వండుదామని కట్ చేసి పెడుతున్నాను. మార్నింగే కట్ చేసి వండడం అంటే అదొక 1/2 అవర్ 40 మినిట్స్ టైం పడుతుంది. సో అందుకని ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో వేసి పెడతాను. మధ్యకాలంలో నా జుట్టు చాలా ఊడిపోతుంది. సో అందుకని రెగ్యులర్గా హెయిర్ కేర్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఏం లేదండి, డైలీ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నైట్ పడుకునే ముందు మంచిగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసుకుంటాను ఒక 5 మినిట్స్ అట్లా. దానివల్ల మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. నేను ఈ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ చాలా వరకు రెడ్యూస్ అయింది. నైట్ పడుకునే ముందు నా స్కిన్కి 2 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను స్కిన్ కేర్లో భాగంగా. ఒకటి మామాఎర్త్ సీరం అండ్ సెటపిల్ మాయిశ్చరైజర్. ఈ సీరంని నేను ఒక 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ తగ్గుతుంది. పింపుల్ మార్క్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. స్కిన్ కూడా ఈవెన్ టోన్లోకి వస్తుంది. సీరం అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. నాకు అర్థమైంది ఏంటంటే మన స్కిన్ని మనం ఎంత ప్యాంపర్ చేస్తే, ఎంత మంచిగా చూసుకుంటే మన స్కిన్ అంత హెల్తీగా ఉంటుందని. ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో పడుకునే టైం అయింది. మా బాబుకి కొంచెం కోల్డ్గా ఉంటే విక్స్ రాసాను. విక్స్ రాసి వాడిని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నాను. అంతే అండి, ఏ డే ఇన్ మై లైఫ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.